Hi viewers, welcome to the Banking Theory and Practice course. This is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In this video, we try to learn various types of customers of a banking company. Let us start the session. Minor, married woman, illiterate, lunatics, Pardanasin woman, drunkards, partnerships, joint accounts, joint stock companies, executors and administrators, trustees, joint Hindu family firms, and educational institutions, clubs, and other associations. These are the different types of customers of a banker. So now in this video we try to learn about all these various types of customers of a particular bank. The first type of customer is minors. According to Indian law, a person is a minor until he completes his 18th year. If he is under the guardianship of court of wards, he continues to be a minor until he completes his 21st year. According to Indian Contract Act, a minor has no capacity to contract. Agreements entered into by a minor are void and as such cannot be enforced in the court of law. The banker may open account in the name of minor but operated by guardian. Debt cannot be recovered by the bank. Minor can act as agent of others. Minor can be a partner but cannot be held responsible for debts. సో మైనర్స్ అంటే మైనర్లు అంటామంటే 18 సంవత్సరాల వయసు నిండని వ్యక్తిని అంటే పూర్తి కానటువంటి వ్యక్తిని మైనరు అంటారు. అదే ఒక వ్యక్తి కోర్టు యొక్క సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తికి 21 సంవత్సరాలు పూర్తయ్యే వరకు అతన్ని మైనర్గానే భావించడం జరుగుతుంది. సో ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్ అనేవాడు కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హుడు కాడు. సో మైనర్తో కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టులు చట్ట ప్రకారం చెల్లుబాటు కావు. కోర్టు ద్వారా వాటిని మనము అమలు చేయలేము. బ్యాంకు మైనర్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయవచ్చునే కానీ దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం అతని యొక్క గార్డియనే. మైనర్కు ఏదైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పును బ్యాంకు తిరిగి రాబట్టుకోలేదు. మైనరు ఇతరులకు ఏజెంటుగా వ్యవహరించవచ్చు. మైనర్ ఒక పార్ట్నర్షిప్ కంపెనీలో భాగస్థుడుగా ఉండవచ్చు కానీ ఆ కంపెనీ చేసినటువంటి అప్పులకు అతన్ని బాధ్యునిగా చేయలేము. ఇది మైనర్కు సంబంధించినటువంటి చట్టబద్ధమైన నిబంధన. కాబట్టి ఈ మైనర్లకు సంబంధించి బ్యాంకులు ఖాతాలను ఓపెన్ చేసే సందర్భంలో కానీ మైనర్లతో వ్యవహరించే సందర్భంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2,
married woman. According to Indian Contract Act, a married woman is competent to enter into contracts, to acquire and sell property, to lend and borrow money, etc. The husband is not liable for all the debts made by his wife unless the husband has given his consent or authority, where the debt is incurred for the purpose of necessities of life, in case the husband defaults in providing the same to his wife. సో వివాహిత అయినటువంటి స్త్రీ, వివాహిత స్త్రీలు కూడా మరొక ముఖ్యమైనటువంటి ఖాతాదారులు బ్యాంకులకు. సో ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం ప్రకారం వివాహిత స్త్రీలు కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి, ఆస్తులు అమ్మడానికి, అప్పులు చేయడానికి లేదా అప్పులు ఇవ్వడానికి పరిపూర్ణమైనటువంటి అర్హత కలిగి ఉంటారు. వివాహిత స్త్రీ చేసినటువంటి అప్పులకు భర్త ఎలాంటి బాధ్యత వహించడు. అయితే ఆ భర్త ఆ అప్పు తీరుస్తానని వాగ్దానం చేయడం కానీ, లేదా సెక్యూరిటీ ఇవ్వడం కానీ, లేదా తాను భార్యకు సమకూర్చవలసినటువంటి సౌకర్యాలను కల్పించకుండా ఆ సౌకర్యాల కోసం ఆమె అప్పు చేసినప్పుడు ఆ అప్పులకు భర్త బాధ్యత వహిస్తాడు. కాబట్టి వివాహిత స్త్రీకి సంబంధించినటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేసే సందర్భంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. నెంబర్ 3, పర్దనాసిన్ ఉమన్. పరదా స్త్రీలు అంటారు. ఏ పర్దనాసిన్ ఉమన్ ఈజ్ వన్ who observes complete seclusion from the public. She may observe this seclusion due to the customs of the community. She deals only with the members of her family. She does not deal with other people. Contract entered by her may not be free from defects. Bankers should avoid such accounts as it is risky in identifying. సో పరదా స్త్రీలు అనేవారు సమాజానికి ఎవరు తమను గమనించకుండా పరదా వేసుకొని తిరుగుతూ ఉంటారు. పబ్లిక్లోకి రారు. వాళ్ళు ఒక ఆచారానికి లోబడి ముసుగులో ఉంటారు. కాబట్టి వారు కేవలం ఆ కుటుంబ సభ్యులతో మాత్రమే డీల్ చేస్తారు, మాట్లాడడం కానీ ఏదైనా చేయడం కానీ. ఇతరులతో వారు ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోరు. కాబట్టి అలాంటి వారు కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి చట్ట ప్రకారం వీలు కాదు. కాబట్టి బ్యాంకు వారు అలాంటి వారికి అకౌంట్లు ఓపెన్ చేసే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎలాంటి స్త్రీలకు అకౌంట్లు ఓపెన్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం. నెంబర్ 4, illiterate. An illiterate is a person who cannot read and or write and who cannot sign his name, witness while opening a bank account. సో ఇల్లిటరేట్ అంటే ఎవరైతే తమ పేరు చదవడానికి కానీ, రాయడానికి కానీ, లేదా సంతకం చేయడానికి కానీ రాదో అలాంటి వారిని ఇల్లిటరేట్ అంటారు. సో ఇలాంటి ఇల్లిటరేట్స్కు సంబంధించినటువంటి అకౌంట్స్ బ్యాంకులో ఓపెన్ చేసే సందర్భంలో కానీ, లేదా డబ్బులు డిపాజిట్ చేసే సందర్భంలో కానీ, లేదా డబ్బులు విత్డ్రాయల్ చేసే సందర్భంలో కానీ చాలా జాగ్రత్తగా బ్యాంకులు వ్యవహరించవలసి ఉంటుంది.
విట్నెస్ వైల్ ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. సో ఇల్లిటరేట్స్, చదువురాని వ్యక్తుల అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు విట్నెస్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. 3 ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మేల్ అయినట్లయితే, అంటే పురుషుడు అయినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి. అదే స్త్రీలు అయినట్లయితే రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకొని దానికి అటెస్టేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆర్ టు బి రికార్డెడ్. వారికి ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా రికార్డు చేసి పెట్టుకోవాలి. అటెస్టెడ్ పాస్బుక్. సో పాస్బుక్లో కూడా అటెస్టేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. పర్సనల్ అటెండెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ విత్డ్రాయల్. సో డబ్బును బ్యాంకు నుంచి విత్డ్రా చేసే సందర్భంలో తప్పనిసరిగా ఆ వ్యక్తులు వ్యక్తిగతంగా హాజరై డబ్బు పొందవలసి ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా హాజరు కాకపోతే అలాంటి వ్యక్తులకు విత్డ్రాయల్ అలౌ చేయకూడదు. సో ఇవి ఇల్లిటరేట్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు. నెంబర్ 5, ల్యూనటిక్స్. ల్యూనటిక్స్ అంటే మతి స్థిమితం లేనివారు లేదా పిచ్చివారు అంటాం. అండర్ సెక్షన్ 12 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్స్, బట్ the disqualification does not apply to contracts entering into by lunatics during periods of sanity or which are ratified during such periods. Bankers should not open accounts in the name of lunatics. సో ఇండియన్ కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి అర్హులు కాదు. అయితే వారు మతి స్థిమితం కోల్పోక ముందు చేసుకున్నటువంటి కాంట్రాక్టులు సక్రమైనవిగానే భావించబడతాయి. అయితే అలాంటి మతి స్థిమితం లేనటువంటి పరిస్థితులలో వాళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు చెల్లవు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా బ్యాంకుకు వస్తే వారికి అకౌంటు ఓపెన్ చేయకుండా నిరాకరించడం మంచిది. నెంబర్ 6, డ్రంకార్డ్స్. ఇఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ a party to a contract can prove that at the time of entering into the contract he was incapable from the effect of liquor or understanding the contract and of forming a rational judgment as its effect upon his interest, which fact was known to the other party, he may have the contract set aside by the court. If a customer tenders when drunk a check for which he demands payment, the banker would be advised to have a witness to the signature and the payment of the amount. సో తాగుబోతులు కూడా కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి చాలా రిస్క్తో కూడుకున్నటువంటి అంశం. సో కాబట్టి తాగుబోతులు ఎవరైనా బ్యాంకుకు వచ్చినట్లయితే అతను తాగిన మైకంలో ఉన్నాడా లేదా అనేది గమనించాలి. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా బ్యాంకుకు వచ్చి డబ్బు విత్డ్రాయల్ కానీ లేదా చెక్కు తీసుకోవడం కానీ సొమ్ము చెల్లించమని అడగడం కానీ చేసినట్లయితే అలాంటి వ్యక్తులకు విట్నెస్ సంతకం చేయించుకొని చెల్లింపు చేయవలసి ఉంటుంది. నెంబర్ 7, జాయింట్ అకౌంట్స్. ఉమ్మడి ఖాతాలు. When an account is opened in the names of 2 or more persons who are not partners in a firm or who are not joint trustees, it is called a joint account. When a joint account is opened, the banker should obtain a comprehensive mandate. The mandate should cover all points because the right to draw checks conferred upon a person
does not automatically confer upon him the right to deal in securities, to contract debts, or to deal in bills of exchange. If one of the joint account holder obtains an overdraft, the other do not have liability. So it is necessary that definite instructions should be obtained regarding issuing of checks, death of joint account holder, joint debts, joint or several liability, safe custody deposits, death, insanity or bankruptcy, garnishee order, trust accounts, joint, joint account of husband and wife. సో ఉమ్మడి ఖాతాలో సందర్భంలో కూడా అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఉమ్మడిగా ఏదైనా ఒక ఖాతాను ఓపెన్ చేసినప్పుడు దాన్ని జాయింట్ అకౌంట్ అంటారు. సో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే సందర్భంలో విధి విధానాలను వాటన్నిటినీ కూడా పూర్తిగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారి నుంచి రాతపూర్వకంగా అకౌంట్ను ఎవరు మెయింటైన్ చేస్తారు, అప్పు సంతకాలు పెట్టడానికి ఎవరికి అధికారం ఉంది, ఒకరి సంతకం చెల్లుతుందా, ఇద్దరి సంతకాలు కావాలన్నా, అప్పులు ఏ విధంగా డీల్ చేస్తారు, బిల్లులలో ఎవరు సంతకాలు పెడతారు మొదలైన అన్ని అంశాలను ప్రాపర్గా వెరిఫై చేసి వాటన్నిటిని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ జాయింట్ అకౌంట్ హోల్డర్స్కు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. చెక్కులు జారీ చేసే సందర్భంలో చెక్కుల మీద ఎవరు సంతకాలు పెట్టాలి, తర్వాత జాయింట్ అకౌంట్ హోల్డర్స్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎలా ఫాలో కావాలి, తర్వాత ఉమ్మడి అప్పు తీసుకున్నప్పుడు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నప్పుడు బాధ్యత ఎవరిది ఎంతవరకు ఉంటుంది, తర్వాత సేఫ్ కస్టడీ డిపాజిట్లో సొమ్మును డిపాజిట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, సంస్థ దివాలా తీసినప్పుడు అంటే వ్యక్తులు చనిపోవడం కానీ లేదా దివాలా తీసినప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, గార్నిషీ ఆర్డర్ అనేది సందర్భంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, ట్రస్ట్ అకౌంట్స్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, తర్వాత భార్యాభర్తల జాయింట్ అకౌంట్ అయితే దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా జాయింట్ అకౌంట్ హోల్డర్స్కు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారు ఆ విధి విధానాలను పాటించే విధంగా చూడాలి. నెంబర్ 8 పార్ట్నర్షిప్స్. సో పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని వ్యాపారాన్ని నిర్వహించడాన్ని పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్ ఈజ్ ఏ వెంచర్ ఆర్ ఎ ఫర్మ్, 2 or more people come together to do a legal business. సో ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ఫర్మ్. సో సంస్థ పేరుతో అకౌంటు ఓపెన్ చేయవలసి ఉంటుంది పార్ట్నర్షిప్ కంపెనీలు. సో సిగ్నేచర్ బై ఆల్ పార్ట్నర్స్ ఆన్ ది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్. సో పార్ట్నర్షిప్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అందరూ పార్ట్నర్స్ యొక్క సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఎవరైనా పార్ట్నర్ చనిపోతే ఆ చనిపోయిన సందర్భంలో ఎలాంటి ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి అనేది ముందుగానే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఏ పార్ట్నర్ దివాలా తీసినప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఇన్సానిటీ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఒక పార్ట్నర్ పిచ్చివాడు ఇవ్వడం లేదా మతిస్థిమితం లేకుండా పోయినప్పుడు ఎలాంటి ప్రభావం చూపుతుందో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ సంస్థ నుంచి రిటైర్ అయినప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయాలో అది కూడా తప్పనిసరిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9 జాయింట్ స్టాక్ కంపెనీస్. సో జాయింట్ స్టాక్ కంపెనీస్ మీన్స్ the companies established under the Companies Act.
ఆర్ నోన్ యాజ్ జాయింట్ స్టాక్ కంపెనీస్. సో జాయింట్ స్టాక్ కంపెనీస్ కూడా బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఖాతాలను మెయింటైన్ చేసేటప్పుడు బ్యాంకులో ఎగ్జామిన్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వైల్ ఓపెనింగ్ యాన్ అకౌంట్. సో జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించినటువంటి ఖాతాలు అకౌంట్ ఓపెన్ చేసే సందర్భంలో బ్యాంకులో వాళ్ళ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మొదలైన పత్రాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, సో వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. బోర్డు రెజల్యూషన్ రిగార్డింగ్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆపరేటింగ్ ఆఫ్ అకౌంట్. సో జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క అకౌంట్ ఆపరేట్ చేయడానికి బోర్డు రెజల్యూషన్ ఎవరికి అధికారం ఇచ్చింది బోర్డు అనేది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని దాని ప్రకారమే ఆ వ్యక్తికి మాత్రమే అధికారం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఆఫ్ ఆథరైజ్డ్ పర్సన్స్. సో ఎవరైతే బ్యాంకు యొక్క ట్రాన్సాక్షన్ జరపడానికి అధికారం కలిగి ఉంటారో అతని యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్స్ను కూడా తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్ల యొక్క పేర్లు, వారి సంతకాలు, స్పెసిమెన్ సిగ్నేచర్స్ కూడా పొంది ఉండాలి. నెక్స్ట్ యాన్యువల్ అకౌంట్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్. సో జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క యాన్యువల్ అకౌంట్స్, గత సంవత్సరాలకు సంబంధించినటువంటి యాన్యువల్ అకౌంట్స్ కూడా బ్యాంకు పొంది వాటిని పరిశీలించవలసి ఉంటుంది. సో ఇది జాయింట్ స్టాక్ కంపెనీలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ 10 ఎగ్జిక్యూటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. దే ఆర్ పర్సన్స్ హూ ఆర్ అపాయింటెడ్ టు కండక్ట్ ద అఫైర్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆఫ్టర్ హిజ్ డెత్. సో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని వీలునామా ప్రకారం ఆస్తులను, అప్పులను పంపకం చేసేటువంటి వ్యక్తులను ఎగ్జిక్యూటర్స్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. సో అలాంటి వ్యక్తులకు సంబంధించిన వారు కూడా వారికి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే సందర్భంలో ఆ విధి విధానాలన్నింటినీ చాలా జాగ్రత్తగా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క అధికార పరిధిని క్లియర్గా చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ ట్రస్ట్స్. Trustees. A trust is the relationship which arises whenever a person called the trustee is completed in equity to hold property, whether real or personal, and whether by legal or equitable title for the benefit of some persons, of whom he may be one and who are termed Casio quis trust, or for some object permitted by law in such a way that the real benefit of the property occurs not to the trustee but to the beneficiaries or other objects of the trust. So trustees. Trust is a relationship which arises whenever a person called the trustee is compelled in equity to hold property, whether real or personal, whether by legal or equitable title for the benefit of some persons or for some object permitted by the law in such a way that the real benefit of the property occurs not to the trustee but to the beneficiaries or other objects of the trust. సో ట్రస్ట్ యొక్క కార్యకలాపాలను నిర్వహించడానికి నియమించబడినటువంటి వ్యక్తులను ట్రస్టీస్ అంటారు. ఈ ట్రస్టీస్ బెనిఫిషరీస్ యొక్క ప్రయోజనం నిమిత్తం ఆస్తులను పంపకం చేయడం కానీ లేదా వారికి సమానంగా పంచడం కానీ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రస్టీస్కు కూడా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే సందర్భంలో కానీ బ్యాంకు ద్వారా ఆపరేషన్ చేసే సందర్భంలో కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది బ్యాంకు వారు.
సో ట్రస్టీస్తో డీల్ చేసేటప్పుడు ట్రస్ట్ డీడ్ జాగ్రత్తగా పరిశీలించాలి. నేచర్ అండ్ నేమ్స్ అండ్ పవర్స్ ఆఫ్ ట్రస్టీస్, ట్రస్టీల యొక్క పవర్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ ట్రాన్స్ఫర్ చేయడంలో ఎవరికి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఎవరికి పవర్స్ దారాదత్తం చేయవచ్చు అనే విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. నెంబర్ 12, జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫర్మ్స్. ది జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫర్మ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ managed by the Karta. When the Karta dies, the business also devolves on the legal heirs, just like any other property. Every male member born into the family becomes a co-partner from the time of his birth. The rights of the members are determined according to the Hindu law. So, joint Hindu family firm, హిందూ అవిభాజ్య కుటుంబం వ్యాపార సంస్థ అనేది ఆ కుటుంబం యొక్క కర్త చేత మేనేజ్ చేయబడుతుంది. ఆ కర్త ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. అతను చనిపోతే అతని యొక్క వారసులు ఆ ఆస్తికి లేదా ఆ వ్యాపారానికి యజమానిగా ఉంటాడు. సో కుటుంబంలో ఉండేటువంటి పురుషులకు మాత్రమే అందులో సభ్యత్వం అనేది, పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. ది మెంబర్స్ ఆర్ జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫర్మ్స్ ఉండేటువంటి హక్కులు హిందూ చట్టం ప్రకారం నిర్దేశించబడతాయి. ఆల్ పర్టికులర్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కర్త షుడ్ అబ్టైన్. సో ఇలాంటి సంస్థకు సంబంధించినటువంటి అకౌంట్స్ బ్యాంకులో డీల్ చేసే సందర్భంలో ఫ్యామిలీ మెంబర్స్కు సంబంధించిన, అంటే కర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా బ్యాంకులు పొందవలసి ఉంటుంది. పీరియాడికల్ ఇంటిమేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వారు బ్యాంకు ద్వారా జరుపుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ను పీరియాడికల్గా వాళ్ళకు తెలియజేయవలసి ఉంటుంది. అబ్టైన్ సిగ్నేచర్స్ ఆఫ్ ఆల్ మేజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ దే అప్రోచ్ ఫర్ అడ్వాన్సెస్. సో ఎవరైనా బ్యాంకుకు లోన్ కోసం వచ్చినప్పుడు లేదా రుణం కోసం వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరి యొక్క సిగ్నేచర్స్ పొంది లోన్లు ఇవ్వడం అనేది మంచిది. నెక్స్ట్ లాస్ట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, క్లబ్స్ అండ్ అదర్ అసోసియేషన్స్. సో విద్యా సంస్థలు, క్లబ్బులు, ఇతర అసోసియేషన్స్ ఇవి కూడా మనకు బ్యాంకులో అకౌంట్స్ కలిగి ఉంటాయి. సో ఇలాంటి సంస్థలకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఓపెన్ చేసే సందర్భంలో కానీ, మెయింటైన్ చేసే సందర్భంలో కానీ వెరిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. వెరిఫై ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఇట్స్ మెంబర్స్ అండ్ దేర్ రైట్స్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరు, మెంబర్స్ ఎవరు, దాని చైర్మన్ ఎవరు, అతని యొక్క హక్కులు ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సెక్రటరీ అండ్ ట్రెజరర్ పవర్స్. సెక్రటరీ యొక్క పవర్సు, ట్రెజరర్ యొక్క పవర్స్ ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. రెజల్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ టు యాక్ట్ యాజ్ బ్యాంకర్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ రెజల్యూషన్, బ్యాంకర్ ఫలానా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ రెజల్యూషన్ను పరిశీలన చేయాలి. పర్సన్ ఆథరైజ్డ్ టు ఇష్యూ చెక్స్ అండ్ బారో ఫ్రమ్ బ్యాంక్స్. సో బ్యాంకులో చెక్కులు జారీ చేయడానికి కానీ లేదా బ్యాంకు నుంచి రుణాలు స్వీకరించడానికి కానీ ఎవరికి అధికారం ఉంది అనేది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి కార్యకలాపాలు నిర్వహించవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనకు బ్యాంకులలో రకరకాలైనటువంటి ఖాతాదారులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ విల్ కమ్ టు ది బ్యాంక్ ఫర్ దేర్ transactions or for their business. So the banker should care enough to deal
and take all precautions while dealing all these various types of customers. సో ఇది మనకు ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and write your comment in the comment box. Thank you very much.